హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో చిన్న సైజ్ బ్లౌజ్ అండి. చెస్ట్ 33, వేస్ట్ వచ్చేసరికి 27, ఆమ్ హోల్ 7.5. ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఫీజు ఎంత అని అడుగుతున్నారు. 1199 రూపీస్ అండి. పర్ డే వచ్చి 40 రూపీస్ పడుతుంది. 30 డేస్ క్లాసులు జరుగుతాయి. ఓకేనా, 30 క్లాసెస్ ఉంటాయి. ఓకే, మీకు ఫర్దర్గా ఇంకేమన్నా అప్డేట్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, చూడండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయాలి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ మన వైపు ఉండాలి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, చూడండి. లెంత్ వచ్చేసరికి 12.5, అంటే ఇవిడ చిన్నగా పొట్టిగా ఉంటారు. ఓకేనా, చూడండి. 12.5 దానికి 3.5 ఇంచు కలపండి, అంటే 13.5 మార్క్ చేయండి. ఓకేనా, కొంచెం దూరంలో మళ్ళీ 13.5 మార్క్ చేయండి. ఓకేనా, ఇలా 2 లైన్స్ డ్రా చేయండి. షోల్డర్ ఎంత పెట్టాలి? 5 పెడితే షోల్డర్ సరిపోతుంది. చిన్న సైజు కదా, 5 పెడితే సరిపోతుంది. ఆమ్ డౌన్ వచ్చేసరికి 5.5 పెట్టండి. ఓకేనా, ఈ లైన్ చెస్ట్ లైన్. ఓకేనా, చెస్ట్ 33 అంటే చూడండి, 33 డివైడెడ్ బై 4 అంటే 8.5. 8.5 నుంచి 1 ఇంచ్ తీసేస్తే వచ్చేది 7.5. ఓకేనా, ఇది ఆమ్ హోల్. ఓకే, ఇలా చూసుకోవాలి. ఓకేనా, అంటే 8.5 మార్క్ చేయండి. 1.5 ఖర్చు మార్క్ చేయండి. ఓకేనా, షోల్డర్ 5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 5 మార్క్ చేయండి. ఈ 2 లైన్స్ని కలపండి. ఓకే, చూడండి. నడుము ఇక్కడ 1.5 మార్క్ చేయండి. చిన్న సైజు కదా, 1.5 మార్క్ చేయండి. ఆమ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా పెట్టండి. స్కేల్ పెట్టడం కూడా రావాలండి. ఓకేనా, చూడండి. ఇలా లైన్కి టచ్ అవ్వాలి, ఇలా ఉండాలి. ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఇప్పుడు ఆమ్ హోల్ వచ్చేసరికి 7.5 రావాలి. వచ్చిందా లేదా ఒకసారి చూద్దాం. చాలామంది కామెంట్ చేస్తున్నారండి, చాలా బాగా చెప్తున్నారని నాకు కూడా హ్యాపీ. మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి. ఓకేనా, చూడండి. అన్నీ చెప్తానండి, మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తాను. ఓకేనా, చూడండి. కొన్ని ఏంటంటే ఆన్లైన్ క్లాసులో ఆఫ్లైన్లో చెప్పేస్తాము, వీడియో కొన్ని తీయలేము. అలాంటి సిచ్యువేషన్లో కొన్ని పెట్టలేకపోతున్నాను. ఓకేనా, చూడండి. వేస్ట్ సైజ్ వచ్చేసరికి 27, అంటే పావుదొక్కు వేడు. 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా, 2 లైన్స్ డ్రా చేయండి. ఓకే, నెక్కు వచ్చేసరికి 2.5 పెట్టండి. ఓకే, నెక్ విడ్త్ వచ్చేసరికి 4, కింద 1.5 ఇంచు, పైన 1.5 ఇంచు, అంటే 4.5 మార్క్ చేయండి. ఓకేనా, ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ 2.5 పెట్టండి. ఓకే, ఇలా మార్క్ చేయండి. ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని చూడండి, ఇది కూడా అంతే. ఇలా వెళ్ళిపోతుంది అంటే ఇది ఇలా చిన్నగా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అంతేకాని దీన్ని ఏం చేస్తున్నారంటే ఇలా పెడుతున్నారు, ఇలా పెట్టకూడదు. ఓకేనా, ఇలా సైజు ఉన్న స్కేల్ అంతా వాడుకోండి. ఓకేనా, ఈ స్కేల్ మొత్తం మందే, ఏం కాదు, ఇది మొత్తం వాడుకోవచ్చు. అంటే మార్కింగ్ మీదే కట్ చేసేద్దాం, ఎక్స్ట్రా పీస్ ఏమీ కట్ చేయొద్దు. నేర్చుకునేటప్పుడు 1కి 2 సార్లు చూడండి. ఒక నోట్స్ పక్కన పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా చూస్తూ రాసుకుంటూ చేయండి. మెజర్మెంట్స్ అవి ఎక్కడ ఎంత పెట్టాలి, ఆమ్ డౌన్ ఎంత పెట్టాలి, షోల్డర్ ఎంత పెట్టాలి, అవన్నీ నీట్గా రాసుకోండి. ప్రతి సైజుకి తెలుస్తుంది. మ్యాక్సిమం అన్ని సైజు వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, మీకు అప్పుడు అర్థమవుతుంది. అంతేగాని సగం సగం చూడకండి. సగం సగం చూస్తే సగం సగమే వస్తుంది, ఏమీ అర్థం కాదు. వీడియో మొత్తం చూడండి, యూజ్ అవుతుంది కదా. యూజ్ అయింది చూడటానికి ఏం ప్రాబ్లం. ఓకేనా, చూడండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. యూట్యూబ్లో మనలాగా చెప్పి మ్యాక్సిమం ఏవి లేవండి. మీకు ఇంకో సీక్రెట్ కూడా చెప్పాలి, చెప్తాను కూడా. ఎందుకంటే నేను అన్నీ ఒక సిస్టంలో చేసి అసలు ఎందుకు వచ్చింది, ఎంత వచ్చింది మొత్తం చెక్ చేశాను అనమాట. అది ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఒకసారి చూడండి. ఇలా ప్రతిదీ చేసి చెక్ చేసి చేస్తాను, రెడీ చేస్తున్నాను. ఇదన్నమాట. ఇట్లా ఇదిగోండి, 5.5, ఇక్కడ 5.5, నెక్ 2.5, ఇట్లా చూడండి. చెస్ట్ 9, వేస్ట్ వచ్చేసరికి 7.5, 1 ఇంచ్, ఇట్లా 1.5. ఇదంతా సిస్టంలో చేసి ప్రింట్ తీసిందనమాట. ఓకేనా, ఇలాంటివి చాలా ఉన్నాయి, మీకు చూపిస్తాను చాలా. ఓకే, అన్నీ నేను ఒకసారి చెక్ చేసి మీకు చెప్తానండి. రాకుండా ఏం చెప్పను. ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తేనే మీకు చెప్తాను. ఓకేనా, చూడండి. ప్రతిదానికి ఒకటి ఉంటుంది. అసలు ఎందుకు వచ్చింది, వస్తే ఎలా వచ్చింది, ఉంటే ఇలా వచ్చిందంటే వీళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇట్లా మార్కింగ్ మీదే కట్ చేసేయండి.
చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. టైలరింగ్ చాలా ఈజీ. మర్చిపోయాను, 1 మంత్లో వస్తుందా, 2 మంత్స్లో వస్తుందా అని అడుగుతున్నారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం 10th క్లాస్ చదవాలి అంటే 10 సంవత్సరాలు ఆగాలి. ఇంటర్ చదవాలి అంటే 12 సంవత్సరాలు. అట్లాగే ప్రతి దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఇంకా అక్కడ దాకా ఎందుకు? ఒక బిడ్డకి జన్మ ఇవ్వాలంటే 9 మంత్స్ లేదా 7 మంత్స్, అంటే సిచ్యువేషన్ బట్టి అలా ఉన్నప్పుడు టైం పీరియడ్, ప్రతి దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. అలాగే దీనికి కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఇది ఏంటంటే ఇప్పుడు చేస్తూ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది. అంతేగాని మనం ఇప్పుడు ఒకటి కుట్టి మళ్ళీ సంవత్సరానికి ఒకటి కుట్టి అట్లా ఉంటే ఉండదు కదా. మనం ఎప్పుడు కుట్టుకుంటాం, అప్పుడప్పుడు స్టిచ్ చేసుకుంటాం. మనకి అయితే బయట వాళ్ళు అయితే రోజు స్టిచ్ చేస్తాం, అంటే బయట బట్టలు కూడా స్టిచ్ చేస్తే. ఓకేనా? ఇది ఇలా కార్డ్ పెట్టుకోవాలి. ఇది ఎక్కడి వరకు వేయాలి డాట్ అనేది చూడండి, 4 ఇంచులు లేదా 3.5 ఇంచులు వేస్తే సరిపోతుంది. ఓకేనా? 3.5 ఇంచులు వేయండి. ఓకేనా? చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు హ్యాండ్ తీసుకుందాం. చాలా బాగా చెప్తానండి, చాలా ఈజీగా చెప్తాను. ఓకేనా? మీరు అర్థం చేసుకోండి. 1-2 సార్లు చూస్తే అర్థమయ్యేది. అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. ఓకేనా? చూడండి, ఫస్ట్ క్లోజ్ ఉంది కదా, మళ్ళీ డబుల్ చేయండి. ఓకేనా? 4 లేయర్స్ ఉండాలి. ఓకే. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 8.5. 8.5కి 3/4 ఇంచు కలపండి, అంటే 9.5. ఆమ్ డౌన్ 3. స్కేల్ ఇలాగే పెట్టాలి, టేపు. ఓకేనా? 3 ఇలా మార్క్ చేయండి. ఎందుకు ఇలాగే పెట్టాలంటే మనం 3 మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే? చూడండి, ఆమ్ హోల్ వచ్చేసరికి ఎంత? 7.5. 7.5 చూడండి, ఇది ఇలా పెట్టండి. 1.5 ఖర్చు. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5. 1.5 ఖర్చు. ఓకేనా? ఇలా మార్క్ చేయండి. ఓకే, చూడండి, ఇక్కడ వచ్చేసరికి 1.5 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి ఆమ్ హోల్ స్కేల్ తీసుకొని షేప్ చేయండి. ఓకే, ఇలా మార్కింగ్ మీద కట్ చేసేయండి. మనం నీట్గా డ్రాయింగ్ వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా వేయండి. మీకు స్టిచ్ చేసేటప్పుడు కానీ కటింగ్ మొత్తం నీట్గా అనిపిస్తుంది. అప్పుడు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. ఇది కట్ చేసి ఎక్కడ పడేసి నలిపేసి స్టిచ్ చేస్తున్నారు, అలా చెయ్యొద్దు. ఓకేనా? మీరు ఎప్పుడైతే స్టిచ్ చేద్దాం అనుకున్నారో అప్పుడే కట్ చేసి ఒక పక్కన కబోర్డ్లో ఎక్కడో చోట ఒక పక్కన నలగకుండా పెట్టండి. అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ముందు ఇంట్రెస్ట్ రావాలంటే మనకి నీట్గా ఉంటేనే ఇంట్రెస్ట్ వస్తుంది కుట్టాలని. ఓకేనా? లేదా ఐరన్ చేసుకున్నా కుట్టండి. ఓకేనా? అలా ఐరన్ చేసుకునే బదులు నీట్గా పెట్టుకోవడం బెటర్ కదా. ఓకే, చూడండి, ఇలా వీల్ మార్క్ చేసేయండి. ఇక్కడ కూడా కార్డ్ పెట్టండి. ఓపెన్ చేసి చూడండి, ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి. ఫ్రంట్ పార్ట్కి లోతు ఎటు తీయాలని డౌట్ వస్తుంది. ఎటైనా తీయొచ్చు, తీసింది ఫ్రంట్ రావాలి అంతే. అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? చూడండి, ఇటైనా తీయొచ్చు, ఇటైనా తీయొచ్చు. 1 ఇంచుకి మార్క్ చేయండి. ఇక్కడ నుంచి చూడండి, ఇలా వచ్చేసి టేప్ ఇలా ఫోల్డ్ చేయండి. ఇక్కడ 1/2 ఇంచు లోతు తీయండి. ఇలా, ఓకేనా? ఇలా రావాలి, దానిలో కలపాలన్నమాట నీట్గా. ఓకే, చూడండి, ఇక్కడ కార్డ్ పెట్టండి. ఇది ఫ్రంట్. ఓకేనా? ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఇది రాంగ్ సైడ్ అంటే చూడండి, ఇది రాంగ్ సైడే. ఓకేనా? ఇలా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ తీసుకోండి. ముందు బ్యాక్, తర్వాత హ్యాండ్స్, తర్వాత ఫ్రంట్ తీసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? చూడండి, ఇలా పెట్టండి. క్రాస్గా ఇలా వేయాలి. ఓకే, ఇలా వేసి క్రాస్ ఇలా వేయాలి. ఇక్కడ టచ్ అవ్వాలి, ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి, ఇలా ఉండాలి. 1/4 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి ఒక్క 1/4 ఇంచు ఇవ్వండి. ఇచ్చే ముందు మీకు ఒకటి చెప్తాను. 33 చెస్ట్ కదా, 8.5కి ఎక్కడి నుంచి అంటే 8.5. ఒక 1/4 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి 8.5 మార్క్ చేయండి. అంటే ఎందుకు అంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుంది. లూజ్ వస్తుందంటే మనం ఇక్కడ పెట్టేస్తే లూజ్ వస్తుంది అనమాట. కరెక్ట్గా మనం ఇక్కడే పెట్టేసామనుకో లూజ్ ఏమి రాదు. ఓకేనా? అది చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం. అది ఎక్కడ చేస్తున్నామో ఎలా వచ్చింది అనేది ఐడెంటిఫై చేయలేం. ఐడెంటిఫై చేస్తే ఈజీనే. ఓకేనా? మనం చేయగలగాలి. ఓకేనా? చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6. ఓకే, 6 మార్క్ చేయండి. ఆమ్ హోల్ స్కేల్ తీసుకొని షేప్ తీసేయండి ఇట్లా. ఓకే, చూడండి, ఇప్పుడు చంకలో వీల్ మార్క్ చేయండి. చంకలో వీల్ మార్క్ చేసుకుంటే మనం లోతు తీసుకోవడానికి బాగుంటుంది. ఓకేనా? చూడండి, ఇలా చంకలో వీల్ మార్క్ చేసేయండి. ఇప్పుడు సైడ్కి వచ్చేసరికి చూడండి, ఇలా సైడ్కి వచ్చేసరికి 1 ఇంచ్ ఎక్కువ ఉంచండి.
ఓకేనా. ఇది యాస్టీజ్గా ఇది ఎలా ఉందో అలా తీసేయండి. మీరు గుండు పిన్ పెట్టుకోండి, కదిలిపోతుంది అనుకుంటే గుండు పిన్ పెట్టుకోండి, కదలకుండా ఉంటుంది. ఇలా తీసేయండి. ఇది కూడా తీసేయండి. ఇలా చెయ్యి ఇలా పెట్టేసుకుని కదలకుండా, దేన్ని కదపకుండా ఇలా తీసేయండి, నీట్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత పెట్టాలి, చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్ ఎంత 33 అంటే 1 పార్ట్ ఎంత 8.5 అంతేనా. చూడండి 8.5 పెట్టండి. ఇక్కడి నుంచి 1.5 పెట్టండి. ఓకేనా. ఇక్కడి నుంచి 2.5 పెట్టండి. ఓకేనా. చెస్ట్లో ఒక పార్ట్ చూడండి 6 దగ్గర మార్క్ చేసా, ఇక్కడ ఒకటి 8.5, ఇక్కడి నుంచి 1.5, ఇక్కడి నుంచి 2.5 పెట్టండి. ఓకేనా. ఇప్పుడు చూడండి చెస్ట్ 33 అంటే 1 పార్ట్ ఎంత చూడండి, చెస్ట్ 33 చూడండి, 33 అంటే 10వ భాగం 3.3 అంటే 3.5, పావు ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి. అంటే చూడండి 3.5 మార్క్ చేయండి. ఓకేనా. 3.5 మార్క్ చేసి ఇటు 1.5 ఇటు 1.5 వేయాలి. కాకపోతే ఈవిడికి ఏంటంటే కొంచెం చెస్ట్ ఎక్కువ అనమాట, అందుకే 1.5 వేస్తున్నాను. ఓకేనా. చూడండి అది తెలియాలి, ఎందుకు వేస్తున్నాం అనేది తెలియాలి. మామూలుగా చెస్ట్ డివైడెడ్ బై 24 వేస్తే 1.5 వస్తుంది. ఓకే. కాకపోతే ఏంటంటే చిన్న చేంజెస్ 1.5 వేస్తున్నాను. చూడండి దీనికి సమానంగా ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. మాకు ఇట్లా పొడుచుకొచ్చినట్టు వద్దండి అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఇట్లా గ్యాప్ ఎక్కువ ఉంటే పొడుచుకు రాకుండా ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేయండి. ఓకేనా. ఈ రెండింటిని సెంటర్ చేసి సంఖలో నుంచి ఒక డాట్ వేయండి. ఓకే. ఇది ఇక్కడికి వచ్చేసి ఆపేయండి. ఇలా ఉండాలన్నమాట. ఓకేనా. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఫిట్టింగు. ఓకేనా. చాలా బాగా కూడా స్టిచ్ చేస్తాను, కటింగ్ చేస్తాను, చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే చాలా బ్లౌజులు స్టిచ్ చేస్తూనే ఉంటాము, చాలా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉందండి, చాలా బాగుందని చెప్తారు, అది బోనస్. ఓకేనా. అలా ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది, పని చేయాలనిపిస్తుంది రోజు. ఏదన్నా మనకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు మీకు ఇప్పుడు ఏం చేస్తున్నాం, వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాం, మీరు లైక్ చేసి షేర్ చేసి ఎక్కువ వ్యూస్ వచ్చినాక ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఇదేంటంటే స్టిచ్ చేసినప్పుడు డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి, బోనస్ అనమాట. బాగుంది అంటారు, అది బోనస్, ప్రతిరోజు వస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఓకేనా. చూడండి ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయండి, ఎక్స్ట్రా ఏం కట్ చేయొద్దు. ఓకేనా. ఇలా చూడండి. ఓకే. ఇప్పుడు కాట్లు పెట్టేసేయండి. కట్ చేసినప్పుడు కూడా చాలా నీట్గా కట్ చేయండి. ఓకేనా. చూడండి చాలా నీట్గా ఫిట్టింగ్ కూడా, కుట్టేటప్పుడు కూడా చాలా నీట్గా కుట్టండి, చాలా అందంగా మెల్లగా కుట్టండి. మీరు బిగినర్స్ అయితే మెల్లగా కుట్టడానికి ట్రై చేయండి, స్పీడ్గా వెళ్ళిపోకుండా కొంచెం మెల్లగా అందంగా ఏమైనా అనిపిస్తే ఇప్పేసి నీట్గా కుట్టండి. అంతేకాని ఫాస్ట్గా అయిపోయిందా అన్నట్టు కుట్టొద్దు. ఓకేనా. నేర్చుకున్నామంటే నేర్చుకున్నది గుర్తుండేటట్టు ఉండాలి. అమ్మయ్య ఇవాళ ఒక బ్లౌజ్ కుట్టేసాం అయిపోయింది ఆ టైప్లో ఉంటారు, అది కరెక్ట్ పద్ధతి కాదు. నేర్చుకున్నామంటే అది మనకి ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండాలి. ఓకేనా. అలా ఉండాలి, కానీ ఓ బ్లౌజ్ అయిపోయిందిలే, ఓ డ్రెస్ అయిపోయింది, ఈ సెక్షన్ పెట్టుకోకూడదు, అది మంచి పద్ధతే కాదు అసలు. ఓకే. అలాగే ఉంటారు మ్యాక్సిమం నేర్చుకునే వాళ్ళు. ఎందుకంటే వచ్చాం కదా ఇది కుట్టాం చాలు అనుకుంటా, తర్వాత వచ్చిందా లేదా అనేది ఉండదు అనమాట. ఓకేనా. చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి ఇట్లా వీల్ మార్క్ చేసాం కదా, ఇట్లా పెట్టేసేయండి. ఓకేనా. ఇలా పెట్టేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి గ్యాప్ ఎంత వచ్చిందో ఒకసారి చూడండి. ఇది ఇలా పెట్టేటప్పుడు ఇలా పెట్టండి. ఓకేనా. చూడండి షోల్డర్ దగ్గర షోల్డర్ ఉండాలి, చంకలో ఉండాలి, వీల్ మార్క్ మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసాం కదా అది కనిపించాలి, ఉక్సులు పట్టి కాజా పట్టి కొంచెం కదా అది కనిపించాలి. ఓకేనా. ఇప్పుడు గ్యాప్ ఎంత ఉందో చూడండి, 30 ఇంచు ఉంది, అంతకన్నా ఎక్కువ లేదు, అయినా మినిమం 3 ఇంచులు షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఓకే. తీసుకుందాం. చూడండి ఇలా ఉంది కదా, ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. ఓకే. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు నడుము వచ్చి 3 అంటున్నాం కదా, చూడండి మినిమం 3 ఇంచులు షేప్ బెల్ట్ ఉండాలి. ఓకే. చూడండి 3కి మార్క్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఒక లైన్ కొట్టేసేయండి. నడుము వచ్చేసరికి ఎంత, పావు తక్కువ 7, 1/2 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి, అంటే 7.5, 1.5 ఖర్చు.
ఇక్కడ చూడండి, పావు తక్కువ 4 దగ్గర 2.5 మార్క్ చేయండి. ఓకేనా? ఇలా 2.5 మార్క్ చేసుకొని ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఓకేనా? ఓకే, ఇలా కట్ చేసేయండి. ఓకే, ఇలా తీసేయండి. ఒక పావించి ఎక్కువ ఉంచాం కదా, ఉక్సులు పట్టి కాజాపట్టి ఇలా తీసేయండి. ఇలా తీసేసి ఇలా పెట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరుచుకొని నీట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. దీనికి సమానంగా మార్క్ చేసుకొని 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నది మొత్తం తీసేయాలి. తీసేటప్పుడు ఇక్కడి నుంచి ఇలా తీసేయాలి. ఓకేనా? ఇది షేప్ బెల్ట్ తీయడం. ఇలా ఎక్స్ట్రా వచ్చింది ఏంటంటే బాగుంటుంది, నీట్గా ఉంటుంది, తీసేయాలి. లేకపోతే 4th డాట్ వేసుకోవచ్చు. ఇలా చెస్ట్ పార్ట్ ఇక్కడే ఉంటుంది, అటు చంకలోకి వెళ్ళిపోకుండా. ఇది యూజ్. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.